ప్రైజ్ ది లార్డ్. మనం ఒక రెండు కీలకమైన అంశాల గురించి, ప్రాథమిక విషయాల గురించి మనము మాట్లాడుకుందాం. ఏంటివి అవి అంటే విశ్వాసము మరియు మారు మనస్సు. మీరు మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదివినప్పుడు యేసు ప్రభుల వారు, అలాగే ఆయన అపోస్తులు కూడా వారు రాసిన పత్రికలన్నింటిలోనూ, మీరు చిట్ట చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథంలోనూ మీరు చూసినప్పుడు ఈ రెండు లక్షణాలు లేని వారిని ప్రభు ఏమాత్రం ఇష్టపడని సంగతిని మనం గ్రహిస్తామా? చూడండి, విశ్వాసము, మారు మనస్సు, ఇవి రెండు అనేటివి మనం యేసుక్రీస్తును వెంబడిస్తున్నప్పుడు మనము ఆయనను నిజంగానే మన ప్రభువుగా అంగీకరించామనడానికి గుర్తులు మరియు సాక్ష్యాలై ఉన్నవి. ముందుగా విశ్వాసం గురించి చూద్దాం. విశ్వాసం అంటే ఏంటి అని మనము దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దీనిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరని చెప్పేసి కూడా అక్కడ కంటిన్యూషన్ వచనం ఉంది. పెద్దలు అంటే అబ్రహాం కానివ్వండి, ఆ తర్వాత ఎవరెవరు అన్నది ఇక్కడ మీరు సేమ్ అధ్యాయంలో మీరు మనం వాళ్ళ పేర్లు అవన్నీ చూస్తాం. ఈ ముందు వెనకాల తర్వాత మనం అధ్యాయాలలో విశేషంగా చదువుతాం. అలాగే దీంట్లో 6వ వచనం ఒక మాట ఇక్కడ రాస్తుంది చూడండి, ఏమంటాడు? అది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుగు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా అని చెప్పేసి వాక్యం కూడా మనం ఇక్కడ చూస్తాం. విశ్వాసం అనేది నేనేం చేస్తుంది అని అంటే, నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన చేస్తున్న సంగతులు, ఆ ప్రార్థన చేస్తున్న విషయాలు, ఆ ప్రార్థన చేస్తున్న అంశాలు, అవసరతలు ఏవైతే వాటి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో అవి నిశ్చయంగా నువ్వు పొందుకుంటావు అనడానికి కావాల్సిన ఆత్మీయ బలాన్ని, నమ్మికను నీలో పుట్టిస్తారు. ఆత్మ సంబంధమైన విశ్వాసం వేరు, శరీర సంబంధమైన విశ్వాసం వేరు. ఆత్మ సంబంధమైన విశ్వాసము నీవు ఏదైతే ప్రార్థించావు, ఏదైతే అడిగావు, అది మారు మనస్సే కావచ్చు, పాపపు జీవితం నుండి విడుదలే కావచ్చు, లేదా నీవు జీవితంలో నువ్వు చాలా రోజులుగా వెతుకుతున్న ఒక ఆశీర్వాదం కావచ్చు, ఒక మేలు కావచ్చు, ఒక సంక్లిష్టమైన పరిస్థితికి లేదా ఒక సమస్యకు పరిష్కారం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నావో అది నిశ్చయంగా నువ్వు పొందుకున్నావు, నేను దాన్ని పొందుకున్నాను అనే నమ్మిక నీలో పుట్టించేది ఆత్మ సంబంధమైన విశ్వాసం. ఇది ఎప్పుడు కలుగుతుంది నీకు? నీవు ఏ వ్యక్తినైతే అడిగావు ఆ వ్యక్తి ఏమైనా చేయగలడు, అందున నేను అడిగితే, నువ్వు అడిగితే నిశ్చయంగా చేస్తాడన్న నమ్మిక నీలో నీవు దాన్ని ఉంచుకున్నప్పుడు నీలో పనిచేసేది విశ్వాసము. చాలా కాలం క్రితము మా బంధువులలో ఒక ఆవిడ వాళ్ళ ఇంట్లో ఏదో అవసరానికి ఒక 10,000 రూపాయలు అవసరం పడ్డప్పుడు ఆవిడ మా ఇంటి వాళ్ళందరినీ, తర్వాత అందరిని అడిగింది. ఆ రోజుల్లో 10,000 పెద్ద విషయము. ఆ 10,000 రూపాయలు మా దగ్గర ఎవరి దగ్గర లేవని చెప్పేసి తను తెలుసుకున్నప్పుడు ఆ ఊర్లో మాట తప్పని ఒక పెద్ద మనిషి వాళ్ళ ఊర్లోనే ఉండడం, ఆ పెద్ద మనిషి దగ్గరికి ఈవిడ వెళ్ళి, అన్నయ్య నాకు 10,000 రూపాయలు కావాలి, ఫలానా అవసరం ఉందని చెప్పేసి అడగడం జరిగింది. అడిగిన తర్వాత నేను ఉన్నాను. అడిగినప్పుడు అతను తప్పకుండా చెల్లాయి, నేను నీకు 10,000 రూపాయలు ఇస్తాను, ఫలానా రోజు నాడు రా, ఆ రోజు నీకు డబ్బులు ఇస్తానని చెప్పాడు. నేను ఆ మాట విన్న తర్వాత ఈవిడ ఎంత సంతోషపడిందని అంటే, 10,000 రూపాయలు తీసి చేతిలో పెడితే ఎంత సంతోషపడతారో ఒక వ్యక్తి, ఈమె అంత సంతోషపడతాను పడ్డప్పుడు నేను ఉండబట్టలేక బయటకు వచ్చాక నేను అడిగాను, ఏంటి అంత సంతోషపడతావు, ఆయన డబ్బులు ఇచ్చినప్పుడు కదా, నువ్వు ఇప్పుడు జస్ట్ అడిగావు అంతే అని చెప్పి నేను అన్న తర్వాత అవతల వ్యక్తి నుండి వచ్చిన జవాబు ఏంటంటే, నీకు తెలియదురా, ఆ వ్యక్తి ఇస్తాను అంటే ఇస్తాడు, ఇవ్వను అంటే ఇవ్వడు. ఆ వ్యక్తి ఇస్తాడు అని అంటే ఎంత నమ్మకంగా ఇస్తాడు అని అంటే, నువ్వు దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నిస్సందేహంగా నువ్వు చేసుకోవచ్చు. అంత నమ్మకంగా అతను ఇస్తానన్నప్పుడు ఇస్తాడు. అది అతని మాటకున్న పవర్, అది అతని నైజం అని చెప్పి చెప్పడం జరిగింది. చూసారా, ఇదే విశ్వాసం అంటే. అవతల ఉన్న వ్యక్తికి చేయడానికి కావాల్సిన ప్రతి సామర్థ్యం ఉంది. ఎందుకు? మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం మీరు మొదటి వచనాలు చదివినప్పుడు, కలిగి ఉన్నది యావత్తు ఆయన వల్లనే కలిగిందని, ఆయన కోసమే కలిగిందని, ఆయన మూలంగానే కలిగిందన్న వచనాలు మీరు అక్కడ చూస్తారు. అంటే ఈ నిఖిల చరాచర సృష్టిని యావత్తును కలగజేసింది నిజమైన దేవుడు యేసు ప్రభుల వారే. ఆయన ఎప్పుడైతే ఈ సృష్టిని కలగజేశాడో, మీరు ఆ కలగజేసిన సృష్టిని చూడండి. అందులో ఉన్న ప్రతి గ్రహము, నక్షత్రము, సముద్రము, దాంట్లో అగాధంలో ఉన్న చేపలు, కొండలేమి, లోయలేమి, నదులేమి, ప్రతిదీ నిజమైన దేవుడు పెట్టిన నియమానికి అవి లోబడి ఇంచైనా ఇటుగా నటిగా జరగకుండా ఎంత అద్భుతంగా నడుచుకుంటున్నాయి. అంతటి మహత్కార్యాన్ని చేసిన వాడికి నీ ప్రార్థన అవసరత, నీ యొక్క మనవి, నీ యొక్క కోరిక ఒక లెక్క కాదు కదా. అంటే నీవు అడిగిన దాన్ని చేయడానికి కావాల్సిన సామర్థ్యం, దక్షత ఆయనకు ఉన్నదనడానికి రుజువు నీవు నివసిస్తున్నా, నీవు నేను కలిసి నివసిస్తున్న ఈ సృష్టి. సో ఏమైనా చేయగల ఈ దేవునికి నువ్వు ఎప్పుడైతే మనవి పెడతావో, నువ్వు ఎప్పుడైతే నీ ప్రార్థన అంశాన్ని పెడతావో, నీలో విశ్వాసము ఉన్నదనడానికి రుజువు ఏంటి? ఆ మనవి పెట్టినప్పుడు నువ్వు నమ్ముతావు, ఎస్, నేను ఈ పని అప్పగించింది ఒక మామూలు వ్యక్తికి కాదు, నేను ఈ సహాయాన్ని అడిగింది ఒక మామూలు వ్యక్తిని కాదు అని నువ్వు నమ్ముతావు. నమ్మినప్పుడు
ఆయన సమస్త గుణగణాలు తెలుసుకొని నమ్ముతాం. ఉదాహరణకు నేను చాలా కాలం క్రితం, ఒక 20 సంవత్సరాల కిందట, ఒక వ్యక్తి నాకు కొంత కష్టం కలగజేశాడు. నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఆ వ్యక్తి నేను క్షమిస్తున్నాను, కానీ నువ్వేదో క్షమించొద్దని ప్రార్థన చేశాను. అంటే చిన్నతనం. నేను ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయన గుణగణాలు నాకు తెలియదు, కానీ నాకు తెలియకుండా నేను ఏం విశ్వసించానంటే, నేను ఏమన్నానంటే, నేను యేసు ప్రభువుకు ప్రార్థన చేశాను, ఆయన ఖచ్చితంగానే చేస్తాడు ఆయన అని నమ్మాను. నేను చాలా కాలం రాని అర్థం కాలేదు నాకు ఆయన గుణ స్వభావాలు, ఆయన గుణగణాలు, ఆయన ఎవరికి కీడు చేయని దేవుడు అని చాలా కాలం తర్వాతగా నాకు అర్థం కాలేదు. నీవు అడిగినప్పుడు నిజమైన విశ్వాసం నీలో ఉంటే, ఆ నిజమైన విశ్వాసానికి ఆధారము ఆయన గుణ స్వభావాలు, ఆయన యొక్క బల ప్రభావాలు. ఈ రెండే. మన నీతి మన నిజాయితీ ఎక్కడ పనిచేస్తుంది కదా, అవి మురికి గుడ్డలతో సమానం అని దేవుని వాక్యమే సెలవిస్తాను. హల్లెలూయా. మనము ఏదైతే ఆయన అడుగుతామో అది నిశ్చయంగా మన జీవితంలో జరుగుతుందని. అది మారు మనసు సంబంధం కానివ్వండి, లేకపోతే పాపం నుండి విడుదల కానివ్వండి, ఇందాక మీకు చెప్పినట్టుగా పెద్ద లిస్ట్, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. ఇదిగో ఇది నీవు అడిగింది నిశ్చయంగా నువ్వు పొందుకుంటావు అని నువ్వు నమ్మటమే, అది ఆత్మలో ఆ నమ్మకం కలిగి ఉండటమే విశ్వాసం. దిస్ ఈస్ ద సింపుల్ డెఫినేషన్. ఇదే విశ్వాసం. ఓకేనా? మరి ఈ మచ్చ, డాగు, లోపం లేని విశ్వాసం నీలో పనిచేయడానికి ప్రార్థన చేసుకుందామా? మా దయగల తండ్రి, మా కనికరంగా యేసు, నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు మహత్కార్యాలు చేసే దేవుడవు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు తండ్రి. నీ కనుదృష్టికి, నీ ఆలోచనకు తగినట్టుగా, నచ్చేటట్టుగా మేము ఏది అడిగినా అది నిస్సందేహంగా మాకు దొరుకుతుందని చెప్పేసి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. దయగల ప్రభువా, ఇది మొదలుకొని తండ్రి యేసు, నీ నామంలో నీ పిల్లలు ఏదైతే అడుగుతున్నారో నిస్సందేహంగా అది వారి జీవితంలో వారికి దొరుకున్నట్టుగా నీ కృపను అనుగ్రహించండి. దాన్ని పొందుకోవడానికి కావాల్సిన అయాన తండ్రి నిరీక్షణ వారిలో నివసించి పంచేలాగన కావలసిన విశ్వాసాన్ని వీరిలో పుట్టించండి. యేసు, నీ గుణగణాలు మరియు నీ బల స్వరూపాలు తెలుసుకొని వాటిని అనుసరించి, మానక మమ్మల్ని ప్రేమించే నీ ప్రేమను అనుసరించి అడిగినది ప్రతిదీ నిశ్చయంగా మాకు దొరుకుతుందని నమ్మే కృప భాగ్యము నీ పిల్లలకు నేటి దినం మొదలుకొని నీ రాకడ పర్యంతం వరకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకొని నీ పిల్లల జీవితంలో విడుదల చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.